Hi, hello, dear TS intermediate students. How are you all? I hope you are doing great. Welcome to this today's session. It's a very important topic I'm going to discuss. That is the properties of triangles. Most expected 7 mark questions. From the properties of triangles, 2 7 mark questions will come. ఇప్పుడు నేను 5 to 6 క్వశ్చన్స్ ఈరోజు డిస్కస్ చేస్తాం. జనరల్గా 99% ఆ 6 క్వశ్చన్స్ నుంచి వస్తాయి. అవి ఏంటనే డిస్కస్ చేద్దాం. ఆర్ యూ రెడీ? ఐఎమ్ లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్స్ మ్యాథ్స్ స్మార్ట్ ఎడ్యుకేట్ బై లక్ష్మి అండ్ మ్యాథ్స్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఈ 2 ఛానల్స్లో అబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్ రిగార్డింగ్ ద మ్యాథ్స్ మీ జేఈ మెయిన్స్ అండ్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ వీడియోస్ విత్ కాన్సెప్ట్ షార్ట్ కట్ మెథడ్స్ అండ్ ఆల్సో ప్రీవియస్ ఎంసెట్ జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ ఆర్ డిస్కస్డ్ ఎస్పెషల్లీ ఇన్ మ్యాథ్స్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను ఆబ్జెక్టివ్ సంబంధించి. ఇప్పటివరకు మీరు చూడకపోతే అవి చూడండి. అలాగే సబ్జెక్టు సంబంధించి మ్యాథ్స్ స్మార్ట్ ఎడ్యుకేట్ ఛానల్లో ఐపీఈ 10 ఇంటర్మీడియట్ 1A 1B 2A 2B అప్లోడ్ చేస్తున్నాను. ప్రజెంట్ 2 ఛానల్స్లో కూడా ఫస్ట్ ఇయర్ ఐపీఈ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఐపీఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 2 మార్క్స్ 7 మార్క్స్ 4 మార్క్ క్వశ్చన్స్ ఇవి బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. కంపల్సరీ 2 ఛానల్స్ని చూడండి. ఇఫ్ యూ నాట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అట్ ద సేమ్ టైం క్లిక్ ద బెల్ నోటిఫికేషన్ దెన్ every video notified to you. Those are very helpful to you. Okay, can you? I hope so you can do it. Now without delay, let's get start the today's questions. Okay now. First question ఏంటో చూద్దాం. In a triangle ABC, if R1, R2, R3 values are given, R1 is 8, R2 is 12, R3 is 24, then find out the ABCs. ఇక్కడ R1, R2, R3 అంటే రేడియా ఆఫ్ ఎక్స్ సర్కిల్స్ ఇచ్చాడు. అయితే ఏబీసీ అంటే సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అడిగాడు. దీనికోసం ఏం చేయాలి? దిస్ మోడల్ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ ఇస్ దట్? విల్ డిస్కస్ వన్ బై వన్. ఫస్ట్ మనకి ఇచ్చిన 3 ఆర్స్ ఉన్నాయి కదా, R1, R2, R3 నుంచి స్మాల్ ఆర్ కూడా కనుక్కోవాలి. ఆర్స్ ఇచ్చినప్పుడు ఏబీసీ కనుక్కునే ప్రాసెస్ అంటే స్మాల్ ఆర్ ఉందా లేదో చూడాలి. ఇక్కడ R1, R2, R3లో ఉన్నాయి, స్మాల్ ఆర్ లేదు. అందుకని ముందు స్మాల్ ఆర్ కనుక్కోవాలి. స్మాల్ ఆర్కి R1, R2, R3కి రిలేషన్ ఏంటంటే 1/r is equals to 1/r1 plus 1/r2 plus 1/r3. ఫార్ములాస్ రావాలి మీకు. ఈ ఫార్ములాస్ వస్తే సబ్స్టిట్యూషన్ చాలా ఈజీ. ఇప్పుడు ఆర్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా యూజ్ చేయాలి. R1, R2, R3లు ఉన్నాయి కదా, 8 1/8 ప్లస్ 1/12 ప్లస్ 1/24. సో ఎల్సిఎం తీసుకుంటే 48 ఎల్సిఎం అవుతుంది. 8కి 12కి 24కి 48 ఎల్సిఎం. యూనో ఎల్సిఎం హౌ కెన్ టేక్ ఇట్. 48 ఎల్సిఎం 8 6 48 అంటే 6 వస్తుంది. అలాగే 12 4s 48 4, దెన్ 24 2s 48 2 వస్తుంది. అంటే దిస్ ఈజ్ 6 ప్లస్ 4 ప్లస్ 2 అంటే 12/48. 12/48 and how much? 1/4. ఓకే, 1/r is equal 1/4 అంటే r is equals to 4 వచ్చింది మనకి. ఇప్పుడు ఈ ఆర్స్ ఇచ్చినప్పుడు ఏబీసీ కనుక్కునే ప్రాసెస్ అంటే 4 ఆర్స్ రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు డెల్టా అనేది డెల్టాకి ఆర్స్కి రిలేషన్ ఏంటంటే డెల్టా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు R1, R2, R3 అంటే డెల్టా స్క్వేర్ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ 4 ఆర్స్ అనేది మన దగ్గర ఫార్ములా ఉంది, అది యూజ్ చేస్తున్నాను ఇక్కడ. కంపల్సరీ ఫార్ములాస్ కూడా అప్లై చేయాలి, దానికి కూడా మార్క్స్ ఉంటాయి. ఆర్ ఎంత వచ్చింది? 4. ఆర్ ఈజ్ 4, R1 ఈజ్ 8, R2 ఈజ్ 12, R3 ఈజ్ 24. దీన్ని స్ప్లిట్ చేసుకుందాం చూడండి. R4 అలా ఉంచండి. 8 ఐమ్ రైటింగ్ 4 2s అండ్ 12 ఐమ్ రైటింగ్ 4 3s అండ్ 24 ఐమ్ రైటింగ్ 8 3s. ఎందుకు ఇలా చేస్తుంటే డెల్టా కనుక్కోవడానికి ఏంటంటే స్క్వేర్ రూట్ తీసుకోవాలి. డెల్టా స్క్వేర్ ఉంది మన దగ్గర. డెల్టా కనుక్కోవడానికి స్క్వేర్ రూట్ తీసుకోవడానికి ఏం చేయాలి? అన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేటట్టు చూడాలి. ఇప్పుడు 4 × 4 4 స్క్వేర్ ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది. అలాగే 2 4s 8 × 8 కూడా ఇంకో పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది, 8 స్క్వేర్ రాయొచ్చు. దెన్ 3 × 3 3 స్క్వేర్, అలా 3 పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈజీ మెథడ్స్ తెలుసుకోవాలి మీరు. ఈజీ మెథడ్స్ ద్వారా మనకి ఏంటంటే క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది, కన్ఫ్యూజ్ లేకుండా మిస్టేక్స్ లేకుండా సొల్యూషన్ కూడా వస్తుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, 2 సైడ్స్ కూడా డెల్టా స్క్వేర్ అంటే రైట్ సైడ్ స్క్వేర్స్ ఉన్నాయి. అంటే డెల్టా అంటే ఏంటి? రూట్ ఓవర్ 4 స్క్వేర్ 8 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ రాయాలి. స్క్వేర్ రూట్స్ గెట్స్ క్యాన్సిల్, దేర్ ఫోర్ ద రిజల్టెంట్ ఈజ్ 4 × 8 × 3. ఓకేనా? 24 3s 8 4s 12 8 4s 32 3s 96 అవుతుంది. 96 వచ్చింది. ఈ డెల్టా అనేది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వచ్చింది. దేర్ ఫోర్ డెల్టా వాల్యూ 96 వచ్చింది. ఇప్పుడు మనకి స్మాల్ ఏ కనుక్కోవడానికి ఎస్ కావాలి, స్మాల్ ఎస్ కావాలి. వాళ్ళ ఫార్ములాస్ అన్నీ ఒక్కసారి మీరు ఐపీలో ఫార్ములాస్ అనేవి చదువుకోండి. చదివిన తర్వాత అప్లై చేస్తున్నాను ఇక్కడ. కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఒకసారి
ఐపీలో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటనేది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ చదివితే మీకు సరిపోద్ది. ఇప్పుడు డెల్టా వచ్చింది కదా, డెల్టాకి ఆర్కి ఎస్కి రిలేషన్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా బై ఎస్. ఆర్ అంటే స్మాల్ ఆర్ ఇన్ రేడియస్ ఆఫ్ ఎనీ సర్కిల్ అంటాం. డెల్టా అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఎస్ అనేది సెమీ పెరిమీటర్. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ డెల్టా బై ఎస్ ఉంది కదా, ఆర్ వాల్యూ మన దగ్గరే ఉంది. ఆర్ వి హ్యావ్ 4, 4 ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా వి హ్యావ్ 96 బై ఎస్ఎస్ కనుక్కోవాలి దీని నుంచి. సో టేక్ ద క్రాస్ మల్టిప్లికేషన్ 4s is equals to 96. S is how much? S is equals to 96 by 4. 96 by 4 అంటే 4 2s 8, 4 4 16, 24. S 24 వచ్చింది. ఇప్పుడు S తెలిసిందండి. S R1 R2 R3 ఉంటే దీని నుంచి ABCలు వచ్చేస్తాయి. అవి ఏంటో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మనకు కావాల్సిన ఏబీసీలు కనుక్కోవాలంటే ఇక్కడ R1 R2 R3 ఫార్ములాస్ రాసాం కదండి. ఈ ఫార్ములాస్ R1 R2 R3 ఫార్ములాస్ మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఇప్పుడు R1 అంటే వాల్యూస్ ఇచ్చాడు, డెల్టా తెలుసు, ఎస్ తెలుసు. దీని నుంచి అలాగే R2 R3 కూడా యూజ్ చేసి బీసీలు కనుక్కోవాలి. ఫస్ట్ R1 చూద్దాం. R1 వాల్యూ వీ హ్యావ్ 8. 8 ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా. డెల్టా అనేది 96 వచ్చింది. డెల్టా బై ఎస్ మైనస్ ఏ. ఎస్ ఈజ్ 24. 24 మైనస్ ఏ వచ్చింది. ఓకేనా. సో 96 by 24 minus a. దీని నుంచి 8 క్యాన్సిల్ ఇన్ 96, 8 1s 8 2s, 8 1s 8 2s. అంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, టేక్ ద క్రాస్ మల్టిప్లికేషన్ 24a, 24 minus a is equals to 12 వచ్చింది. దీని నుంచి ఏ రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ ఏ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఉన్న రైట్ సైడ్ ఉన్న 12 నీటి తీసుకొస్తే -12 అవుతుంది. 24 minus 12 is equals to a. ఓకేనా. 24 minus 12 అంటే 12. 12 is equals to a. మనం ప్రూవ్ చేయవలసింది a is equals to 12 only. Therefore we got a is equals to 12. ఓకేనా. This is first result. Same way we can find out the b also by using R2 is equals to delta by s minus b. R2 we have 12. 12 is equals to delta as usual 96 by s is 24 with minus b. B we want. 12 cancel in 96 8 times. Okay, 12 8s 96. Now take the cross multiplication. 24 minus b is equals to 8. So again we can collect the b like this. 24, take the 8 is left side becomes minus 8 is equals to minus b becomes plus b if you take right side. And then 24 minus 8 and how much? 24 minus 8 is 16. 16 is equals to b. మనం ప్రూవ్ చేయవలసింది b is equals to 16. ఫైండ్ అన్నారంటే ఏబీసీలు కనుక్కుంటే సరిపోదు. Therefore b is equals to 16 we got from this for this question. Okay now. Now one more is there. What is that? The R3. R3 we have 24. 24 is equals to 96 is delta value, s is 24 with minus c. 24 4s 96. Okay now. Then again take the cross multiplication. 24 minus c is equals to 4. Therefore it becomes 24 minus 4 is equals to c. Therefore c value is 20. C is 20 we got. We got the c value 20. Therefore ABC values are what is we got, you know well from this one. This is our solution. A12 B16 C20 for this question. చూడండి ఎంత ఈజీగా ఉందో. ఫస్ట్ మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మోడల్ క్వశ్చన్ని ఆర్స్ ఇచ్చినవి ఏబీసీ కనుక్కునే ప్రాసెస్ ఏంటి. ఆర్స్ అంటే 4 ఆర్స్ R1 R2 R3 ఇచ్చాడో లేదో చూడాలి. ఒకవేళ స్మాల్ ఆర్ ఇవ్వకపోతే ఆర్ కనుక్కున్న తర్వాత డెల్టా, దాని నుంచి ఎస్, దాని నుంచి ఏబీసీస్. ఓకేనా. Now we look forward some more questions. Look at the second question. This is I am giving for your work just like question number 1. ఇంకా క్వశ్చన్ నెంబర్ 1 ని ఆర్ ఇవ్వలేదు, ఇక్కడ ఆర్ కూడా ఇచ్చారు. We have the R1, R2, R3 and R values. Then find out the values of A is 3, B is 4, C is 5 అని ప్రూవ్ చేయాలి. Okay, I am giving for your work. Try to do it. If you not get, please put a comment. YW means your work. కంపల్సరీ చేయండి. క్వశ్చన్ 1 రిఫర్ చేయండి. క్వశ్చన్ 1లో మనం ఆర్ కొనుక్కోవడానికి ఎక్స్ట్రా స్టెప్ యూజ్ చేస్తాం, అది అవసరం లేదు. డైరెక్ట్గా డెల్టా స్క్వేర్ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఓకేనా. ఏమేమి స్టెప్స్ యూజ్ చేస్తానో తెలుసు క్వశ్చన్ నెంబర్ 1లో. అలాగే ఈ క్వశ్చన్ మీరు చేయండి. దిస్ ఈస్ ఫర్ యువర్ వర్క్. ఓకే. నౌ యూ కెన్ కమ్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 3 ఏమి ఇచ్చాడు. ఇఫ్ ఏ ఈస్ 13, B 14, C 15, then show that capital R is 65 by 8, small r 4, R1, R2, R3 are 21 by 2, 12 and 14.
ఇవి ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఇది ఏంటంటే ఏబీసీని ఇచ్చి ఆర్స్ కనుక్కునే మెథడ్. దీనికి కూడా చాలా సింపుల్. ఏబీసీ ఇచ్చి ఆర్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏబీసీ నుంచి ఎస్ కనుక్కోవాలి. యూ నో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద ఏబీసీ అండ్ ఎస్? 2s is equals to a plus b plus c. What is we have? 2s is equals to a plus b plus c. 2s a plus b plus c అంటే 13 plus 14 plus 15. 13 plus 14 plus 15 అంటే 42 అవుతుంది. 2s is equals to 42 అంటే s is equals to 21. s వచ్చిన తర్వాత డెల్టా కనుక్కోవాలి. డెల్టా ఫార్ములా ఆల్సో యూ నో వెరీ వెల్. ఇఫ్ యూ నో ద s అండ్ ఏబీసీస్, ఎస్లు ఏబీసీలు తెలుసా? డెల్టా ఫార్ములా అండర్ రూట్ s of s minus a, s minus b, s minus c. ఈ క్వశ్చన్కి ఏంటంటే డెల్టా ఎస్లు కనుక్కోవడానికి ఏబీసీలు యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎస్ కనుక్కోవాలి, తర్వాత డెల్టా. వీ హ్యావ్ ఎస్ ఈజ్ అ 21. వాట్ ఈజ్ అ ఏ? ఏ ఈజ్ అ 13. ఎస్ మైనస్ ఏ అంటే 21 మైనస్ 13 ఈజ్ 8. ఎస్ మైనస్ బి అంటే 21 మైనస్ 14 ఈజ్ అ 7. ఎస్ మైనస్ సి మీన్స్ 21 మైనస్ 15 ఈజ్ 6 అండర్ రూట్. ఇక్కడ కూడా మనం పర్ఫెక్ట్ స్కోర్ వచ్చేటట్టు చేసుకుంటే ఈజీ. 21 we can write 7 3s. అలాగే 8 we can write 2 4s. Then 7 as it is you can leave, and 6 we can write 2 3s. ఓకే, డైరెక్ట్గా ఎక్స్పాండ్ చేయకుండా స్క్వేర్ రూట్ అవార్డ్ కావాలంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కింద రాసుకోండి. 7 into 2 3s. Now we can consider again what are the perfect squares. 7 twice ఉంది కాబట్టి 7 square. అలాగే 3's 2 ఉన్నాయి కాబట్టి 3 square. 3 into 3 3 square. అలాగే 4 2s 8. 4 into 2 2s అంటే 4 2s ఉన్నాయి అంటే 4 into 4 4 square ఉంది. సో దిస్ is square root of 7 square 3 square 4 square. Square roots gets cancelled. What is left over? 7 into 3 into 4. ఓకేనా? 7 3s 21, 21 4s 84. ఇక్కడ మనకి డెల్టా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ డెల్టా వచ్చింది, ఎస్ వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సిన స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్, ఏబీస్, R1 R2 R3 కనుక్కోవాలంటే just you know the formulas. In those formulas you have to substitute and simplify it. What are those formulas and its substitution I am discussing one by one, right? Yes, we have to find out these 5 R's: capital R, small r, R1 R2 R3. ఇక్కడ ఫార్ములాస్ అన్నీ రెడీగా పెట్టాను. ఆల్రెడీ ఏబీసీ వాల్యూస్, ఎస్ వాల్యూ, డెల్టా వాల్యూ రెడీగా ఉంది. ఫస్ట్ యూ కెన్ ఫైండ్ అవుట్ క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీసీ. ఏబీసీ ఈచ్ ఈజ్ ఏ ఈజ్ 13, బి 14, సి 15 ఉంది. అలాగే డెల్టా వచ్చేసరికి డెల్టా ఈజ్ 84. 4 into 84. ఓకేనా? దీని క్యాన్సిలేషన్ చూద్దాం. 7 క్యాన్సిల్ 14 2 times, 7 క్యాన్సిల్ 8 84 12 times. ఓకేనా? నెక్స్ట్ అగైన్ 6 క్యాన్సిల్ ఇయర్. దెన్ 3 క్యాన్సిల్ 3 2s 3 5s. అంటే న్యూమరేటర్లో ఏముంది? 13 5s. 13 5 65. డినామినేటర్ 4 2s 8. ఓకేనా? అంతే, ప్రూవ్ చేస్తాం. మనం ప్రూవ్ చేయవలసింది 65/8. దట్ ఈస్ స్మాల్ క్యాపిటల్ ఆర్. ఇంకా స్మాల్ ఆర్ ఫార్ములా అంటే డెల్టా బై ఎస్. డెల్టా అంటే ఆల్రెడీ మన దగ్గర 84 ఉంది. ఎస్ ఈజ్ 21. 84/21 దట్ ఈస్ క్లియర్లీ 4. మనం ప్రూవ్ చేయవలసింది ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఉంది. ఆల్రెడీ వాల్యూస్ కూడా ఇచ్చాడు, ఏం ప్రూవ్ చేయాలో అది ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు R1 చూద్దాం. R1 అంటే డెల్టా బై ఎస్ మైనస్ ఏ. డెల్టా ఈజ్ 84, ఎస్ మైనస్ ఏ 21, ఏ ఈజ్ 13. 21 minus 13. That is 84 by 21 minus 13 అంటే 8. 8 24 అంటే 4 21s 4 2s. Right. R1 is equals 21/2 only we have to prove. అయిపోయిందా? ఇప్పుడు R2 వద్దాం. R2 is equal డెల్టా బై ఎస్ మైనస్ బి. డెల్టా ఈజ్ 84, ఎస్ ఈజ్ 21, బి ఈజ్ 14 minus 14. 84 21 minus 14 అంటే 7. 7 12s 84. Therefore R2 is 12. That is also we got it. Okay na? Finally R3 you have to get. ఈ ఫార్ములాస్ అన్ని చక్కగా రెడీగా ఉన్నాయి, అప్లై చేసేసి సింప్లిఫికేషన్ చేయడం అంతే. సో డెల్టా ఈజ్ 84, ఎస్ ఈజ్ 21 అండ్ R1 ఈజ్ 15 విత్ మైనస్ 15. సి ఈజ్ 15. R3 కనుక్కుంటున్నాం మనం. 84/s మైనస్ ఈ ఫార్ములా. దట్ ఈజ్ 84. 21 minus 15 is 6. ఓకేనా? 6 1s 6, 6 2s 6 1 6, ఇంకా 24, 6 4s 24. ఓకేనా? అంతే. ఇవ్వండి R1 R R1 R2 R3 and R. Hence
ప్రూవ్ దట్ అన్నాడు. అండ్ ప్రూవ్డ్ అని వాల్యూస్ కూడా రాస్తే రాయండి. అది మీ ప్రెజెంటేషన్ మీద డిపెండ్ అయి ఉంది. వాడు ఇచ్చిన రిజల్ట్స్ మనం ఇదే ప్రూవ్ చేయమన్నాడు, ప్రూవ్ చేస్తాం. ఇట్స్ సో ఈజీ నో. ఓకేనా, చాలా ఈజీ. ఏంటనేది చూడండి, ఫార్ములాస్ అప్లై చేస్తే సరిపోద్ది. రైట్, నౌ విల్ లుక్ ఫార్వర్డ్ సమ్ మోర్ క్వశ్చన్స్. Look at this question. This is example sum. ఇక్కడ ఏమి ఇచ్చాడు? If cot A by 2 is to cot B by 2 is to cot C by 2 is given as 3 is to 5 is to 7, then show that A is to B is to C is equals to 6 is to 5 is to 4. ఇక్కడ సొల్యూషన్లో 2 స్టెప్స్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను. ఎందుకంటే వీడియో లెంగ్తీ లేకుండా ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఏం చేయాలనేది చూద్దాం. ఇది ఓకే, వాడు ఇచ్చిన రిజల్ట్ని cot A by 2 is to cot B by 2 is to cot C by 2 is equals to 3 is to 5 is to 7 రాశాను. cot A by 2, cot B by 2, cot C by 2 ఫార్ములాస్ ఇవి గుర్తుపెట్టుకోండి. cot A by 2 అంటే s into s minus a by delta, cot B by 2 s into s minus e by delta, cot C by 2 s into s minus e by delta, అండ్ రేషియో 3:5:7. ఎప్పుడన్నా రేషియోలో ఈక్వల్ టర్మ్స్ ఉంటే వాటిని క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ మనము లెఫ్ట్ సైడ్ ఉన్న రేషియోలో ఎస్ బై డెల్టా ఎస్ బై డెల్టా ఎస్ బై డెల్టా ఈక్వల్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తే ఇట్ బికమ్స్ ఓన్లీ ఎస్ మైనస్ ఏ ఈస్ టు ఎస్ మైనస్ బి ఈస్ టు ఎస్ మైనస్ సి. ఇలా ఇంప్లైస్ పెట్టేసండి చాలు. యూ కెన్ అండర్స్టాండ్ దట్ ద క్యాన్సిలింగ్ ఆఫ్ ఏబిసిస్. ఓకేనా, ఎస్ బై డెల్టా క్యాన్సిల్ అయిపోయింది. త్రూ అవుట్ రేషియోలో సేమ్ టర్మ్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు. దేర్ ఫోర్ వాట్ ఈస్ లెఫ్ట్ ఓవర్? ఎస్ మైనస్ ఏ ఇస్ టు ఎస్ మైనస్ బి ఇస్ టు ఎస్ మైనస్ సి వీ హ్యావ్ 3:5:7. రేషియో అంటే మనం ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ యూజ్ చేస్తాం కదా, అందుకని మనం ఎస్ మైనస్ ఏని ఎస్ మైనస్ ఏ proportionality constant k అనుకుంటే indirectly s minus a value we can take it as 3k and s minus b 5k, where k is proportionality constant, and s minus c we have to take is a 7k. okay na, మన దగ్గర ఏమున్నాయి? s minus a, s minus b, s minus c లు ఉన్నాయి. where k is proportionality constant, where k is ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనమాట. అది మనం తెలుసు, రేషియోలో ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ జనరల్గా రేషియో అవాయిడ్ చేయడం కోసం ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్ యూజ్ చేస్తాం. ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్. ఓకేనా, మీకు అర్థం కావడం కోసం ఇంకా రాస్తున్నాను, మీరు ఎగ్జామినేషన్లో రాయకపోయినా పర్లేదు. వేర్ కే ఈజ్ ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్. ఇప్పుడు 3s మైనస్ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సిని యాడ్ చేస్తే by adding this is taken as 1 2 3 1 2 3 అంటే 1 plus 2 plus 3 యాడ్ చేశారనుకోండి అంటే s minus a s minus b s minus c అవుతుంది. s plus s plus s 3s minus of minus a minus b minus c రైట్ సైడ్ అయింది, లెఫ్ట్ సైడ్ అయింది. రైట్ సైడ్ ఏముంది? 3k plus 5k 8 plus 7 15k. ఇది మన దగ్గర 3s minus of a plus b plus c కింద కూడా రాయొచ్చు. that is equal 15k. then what is the next? we'll see now. s మన దగ్గర ఏముంది? 3s of మైనస్ కామన్ తీసుకుంటే a plus b plus c. 3s of a plus b plus c is equals to 15k. a plus b plus c అంటే ఏంటి? 2s, that is a perimeter of the triangle. 3s minus 2s is equals to 15k. 2s లోంచి 3 లోంచి 2 పోతే s అంటే ఇండైరెక్ట్లీ వీ హ్యావ్ s is equals to 15k. s మనకి 15k s వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనకు కావాల్సింది ఏబిసిలు కదా. s వాల్యూ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏ వస్తుంది, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూషన్ చేస్తే b వస్తుంది, ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూషన్ చేస్తే c వస్తుంది. s is equal s substitute in 1 2 3, substitute in 1 2 3. ఇప్పుడు ఫస్ట్ 1లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. s మైనస్ ఏ, s అంటే 15k మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3k లెఫ్ట్ సైడ్. ఓకేనా, సో దీని నుంచి ఏ ఎంత వస్తుంది? దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 15k minus 3k is equals to a. 15k minus 3k is equals to a. అంటే 15 minus 3 అంటే 12k. 12k is equals to a. a 12k వచ్చింది. అలాగే సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే 15k minus b is equals to 5k. సో దిస్ ఈజ్ 15k minus 5k is equals to b. 15k minus 5k is equals to b. Okay na? Therefore from this one 15 minus 5 అంటే 10k. 10k is equals to b.
బి 10k వచ్చింది. నౌ సి చూద్దాం. సి సబ్స్టిట్యూషన్ ఎస్ని 3లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఈక్వేషన్ 3లో దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఓకేనా. 15k minus c is equals to 7k. From this one 15 minus 7, 15k minus 7k is equals to c. 15 minus 7 into 8k. 8k is equals to c. మన దగ్గర a 12k, b 10k, c 8k ఉంది. నో a is to b is to c. వాడు అడిగింది a is to b is to c అని చూపించాలి. a is to b is to c is equals to ఎంత 12k is to b 10k, c 8k. ఇప్పుడు 2 క్యాన్సిల్ అవుతుంది, ఒక k కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదా, అంటే 2 6, 2 5s, 2 4s. దట్స్ ఇట్. ఇదే మనం ప్రూవ్ చేయవలసింది. a is to b is to c we have to prove it as 6 is to 5 is to 4. hence proved. ఎగ్జాంపుల్ సమ్స్ కూడా ఇంపార్టెంటే, అవి కూడా చేస్తున్నానని. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి గైస్. ఓకేనా. నౌ లుక్ ఫార్వర్డ్ సమ్ మోర్ క్వశ్చన్స్. Look at this question. What is given? Show that R1 by BC plus R2 by CA plus R3 by AB is equal 1 by small r minus 1 by 2 capital R. ఓకే. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి మనం ఇది ప్రూవ్ చేయాలి. ఇందులో స్మాల్ ఆర్ అంటే ఇన్ రేడియస్ ఆఫ్ ఇన్ సర్కిల్, ఏబిసిఆర్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్, క్యాపిటల్ ఆర్ అంటే రేడియస్ ఆఫ్ సర్కమ్ సర్కిల్, R1, R2, R3 అనేది రేడియస్ ఆఫ్ ఎక్స్ సర్కిల్ అని మనకు తెలుసు. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే సింపుల్గా ఫస్ట్ ఎల్సిఎం తీసుకోవాలి. ఇది ఈజీ, బట్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఫార్ములా సబ్స్టిట్యూషన్. ఎందుకంటే ఇది లాంగ్ ఆన్సర్ టైప్, ఇది కూడా ఎగ్జాంపుల్స్ అమ్మాయి. ఎల్హెచ్ఎస్ ఫస్ట్ స్టెప్ ఎల్హెచ్ఎస్ ఏంటో రాయండి. R1 by BC plus R2 by CA plus R3 by AB. తర్వాత ఎల్సిఎం తీసుకోండి. వాట్ ఈజ్ ఎల్సిఎం హియర్? ABC is LCM or not? ABC is LCM. Therefore first term becomes BC ఉంది R1 డౌన్లో, A లేదు కాబట్టి A into R1 ఫస్ట్ టర్మ్. సేమ్ వే B into R2, C into R3. ఓకేనా. C into R3. ఇది AR1 plus BR2 plus CR3 రెడీగా ఉంది. ఇందులో న్యూమరేటర్ మీరు అబ్జర్వ్ చేయండి. న్యూమరేటర్లో సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఉన్నాయి. సమ్మేషన్ మనం సిగ్మాలో పెట్టుకోవచ్చు. అంటే సిగ్మా, ఈ క్వశ్చన్ అంటే సిగ్మా న్యూమరేటర్ని ఫస్ట్ టర్మ్ని తీసుకోండి AR1, సిగ్మాలో పెట్టాం కాబట్టి ప్రాబ్లం లేదు. బై డినామినేటర్ ఏబీసీ కాంబినేషన్ ఉంది కాబట్టి ఏబీసీ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. ఇప్పుడు ఏబీసీని బయటకు తీసుకొచ్చేసండి. 1 by ABC is taken out. అంటే ఏముంది ఇప్పుడు? సిగ్మా A into R1 వచ్చింది. A into R1. Here we have to use the sine rule formula as well as a R1 is S tan A by 2. Two formulas. ఒకటి small a అంటే 2R sin A. ఇది 2R sin A small a ఫార్ములా. అండ్ ఆల్సో R1 అంటే S tan A by 2. ఈ క్వశ్చన్కి మాత్రం R1 అంటే S tan A by 2 ఒక ఫార్ములా ఉంది, అది మాత్రమే యూజ్ చేయాలి. అప్పుడు మనకి ఈజీ వస్తుంది. డోంట్ యూజ్ ద డెల్టా బై S minus A. ఏం యూజ్ చేయాలి ఇప్పుడు? R1 ప్లేస్లో S tan A by 2. ఓకేనా. R1 అంటే S tan A by 2, A is equals 2R sin A. S tan A by 2ని యూజ్ చేసుకోండి చాలు. రైట్. ఇప్పుడు ఏం చేద్దాం చూద్దాం. 1 by ABCని ఏం టచ్ చేయదు. 1 by ABC యాజ్ ఇట్ ఈస్. ఇంటర్నల్గా ఉన్న ఏని మాత్రం 2R sin A రాసుకోండి. 1 by ABC సిగ్మాలో ఉన్న ఏ వాల్యూని ఏ ప్లేస్లో 2R sin A. ఇంకేం చెప్పండి? స్మాల్ ఆర్ అంటే S tan A by 2. S tan A by 2. రైట్. తర్వాత ఈ 2Rని బయటికి తీసేసుకోండి. 2RSని బయటికి తీసుకొచ్చండి. 2RS టేకెన్ అవుట్ బై ABC యాజ్ ఇట్ ఈస్ ఇంటూ సిగ్మా. సిగ్మాలో ఏముంది ఇంకా? 2ABC ఉంది. సిగ్మా వాట్ ఈజ్ లెఫ్ట్ ఆన్ ఇన్ సిగ్మా? sin A ఇంటూ tan A by 2 ఉంది. ఇంకా sin A మనకు తెలుసు. sin A బై ద ట్రిగోనోమెట్రీ 2 sin A by 2 cos A by 2. ఇప్పుడు అది యూజ్ చేసుకోవాలి. ఓకేనా. 2RS బై ABC ఇంటూ సిగ్మా sin A ప్లేస్లో 2 sin A by 2 cos A by 2. 2 sin A by 2 cos A by 2 కదా. cos 2 sin A by 2 cos A by 2. దెన్ tan A by 2 ఉంది కదా, tan sin A by cos A అంటే sin A by 2 by cos A by 2 రాయండి. tan A by 2 we can write sin A by 2 by cos A by 2. సింప్లిఫికేషన్ కొంచెం జాగ్రత్తగా చేయాలి ఈ క్వశ్చన్కి. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక cos A by 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేముంది? 2 sin A by 2 sin A by 2. 2 కూడా బయట తీసేసుకున్నాం.
2 బయటకు వస్తే 2r ఇంటూ s ఇంటూ 2 అంటే 4rs 4rs బై ఏబిసి ఏబిసి ఉంది కదా ఏబిసి అంటే మన దగ్గర ఏబిసి అంటే 4r డెల్టా ఇవన్నీ ఫార్ములాస్ అప్లికేషన్ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేస్తే బెటర్ ఇది ఎందుకంటే ఫార్ములాస్ రాకపోతే ఈ క్వశ్చన్ రాదు జనరల్గా ఫార్ములాస్ రాకపోతే మ్యాథ్సే రాదు ఈ క్వశ్చన్ కొంచెం అప్లికేషన్ ఎక్కువ ఉంది అందుకని 4r డెల్టా ఏబిసి అంటే 4r డెల్టా డినామినేటర్ ఏబిసి ప్లేస్లో 4r డెల్టా రాసేద్దాం 4r డెల్టా 4 డెల్టా ఆర్ అన్న 4r డెల్టా అని ఒకటే ఓకే 4r డెల్టా ఇంటూ సిగ్మా ఇంకేం మిగిలిందమ్మా కాస్ ఏ బై టూ క్యాన్సిల్ అయిపోయింది 2 బయటికి తీసేసుకున్నాం సైన్ స్క్వేర్ ఏ బై టూ ఇస్ లెఫ్ట్ ఓవర్ ఓకేనా రైట్ 2 సైన్ స్క్వేర్ ఏ బై టూ ఇన్ ద ట్రిగోనోమెట్రీ అగైన్ ఇక్కడ 4r క్యాన్సిల్ అయిపోయింది 4r క్యాన్సిల్ అవుతుంది ఎస్ బై డెల్టా ఈజ్ అవుట్ సైడ్ సిగ్మా ఇన్ ప్లేస్ ఆఫ్ ద సైన్ స్క్వేర్ ఏ బై టూ వీ కెన్ రైట్ 1 మైనస్ కాస్ ఏ డివైడెడ్ బై 2 ఇది కూడా మనకి ట్రిగోనోమెట్రీ ఫార్ములానే ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ట్రిగోనోమెట్రీనే కదా సో s by delta is equal sigma 1 minus cos a divided by 2 for expand the sigma s by delta ఉంది కదా s by delta అంటే మళ్ళీ 1 by r s by delta ప్లేస్ లో 1 by small r రాసుకోండి ఓకేనా ఇంటూ సిగ్మాని ఎక్స్పెండ్ చేస్తే వాట్ ఈస్ ఎక్స్పెన్షన్ అంటే సమ్మేషన్ కదా ఫస్ట్ టర్మ్ ఈజ్ 1 minus cos a divided by 2 సెకండ్ టర్మ్ 1 plus 1 minus plus of 1 minus cos b by 2 థర్డ్ టర్మ్ ప్లస్ 1 మైనస్ కాస్ సి బై 2 సిగ్మాని ఎక్స్పెండ్ చేసేసుకున్నాం ఇప్పుడు సిగ్మాలో ఉంది ఇప్పుడు సిగ్మాని ఎక్స్పెండ్ చేసుకోవాలి తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి అగైన్ బై ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్ ఈస్ 1 బై ఆర్ యాజ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ 1 బై 2 1 బై 2 1 బై 2 అంటే 1 బై 2 విత్ మైనస్ 1 బై 2 కాస్ ఏ ప్లస్ 1 బై 2 మైనస్ 1 బై 2 కాస్ ఏ కాస్ బి వన్ మోర్ టర్మ్ ప్లస్ 1 by 2 minus 1 by 2 cos c ఉంది ఓకేనా అగైన్ దిస్ ఇస్ ఐమ్ రీరైటింగ్ యాజ్ 1 by r 1 by 2 plus 1 by 2 కాన్స్టెంట్స్ 3 1 by 2 plus 1 by 2 plus 1 by 2 యాడ్ చేద్దాం దట్ 3 by 2 అవుతుంది అలాగే నెక్స్ట్ cos a by 2 cos మైనస్ 1 by 2 cos a మైనస్ 1 by 2 cos b మైనస్ 1 by 2 cos c నుంచి మైనస్ 1 by 2 తీసుకుంటే cos a plus cos b plus cos c ఉంటుంది cos a plus cos b plus cos c ఇక్కడ మనం ఒక ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని ట్రాన్స్ఫర్మేషన్స్ ఒక ఫార్ములాని మనం కలెక్ట్ చేసి పెట్టుకున్నాం మీరు ఎగ్జామినేషన్లో మెన్షన్ చేయాలి బై ద ట్రాన్స్ఫర్మేషన్స్ అని అది ఇక్కడ రాస్తున్నాను సిన్స్ బై ద ట్రాన్స్ఫర్మేషన్స్ అని రాసి ఫార్ములా యూజ్ చేయాలి బై ట్రాన్స్ఫర్మేషన్స్ కంపల్సరీ మెన్షన్ చేయాలి ఇది బై ట్రాన్స్ఫర్మేషన్స్ cos a plus cos b plus cos c cos a plus cos b plus cos c is 1 plus 4 sin a by 2 sin b by 2 sin c by 2 అది ఇక్కడ యూజ్ చేసుకోవాలి అది ప్రూవ్ చేయని అవసరం లేదు జస్ట్ మెన్షన్ చేస్తే చాలు sin a by 2 sin b by 2 sin c by 2 ఓకేనా అది ఇక్కడ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇదేమవుతుంది 1 by r as it is 3 by 2 is as it is minus 1 by 2 times of cos a plus cos b plus cos c we can add 1 plus 4 sin a by 2 sin b by 2 sin c by 2 okay now so close it again 1 by r as it is 3 by 2 by expansion of this is minus 1 by 2 and 1 into minus 1 by 2 next minus 1 by 2 into allow minus 1 by 2 ne unchandi don't cancel out 4 and 2 because we need that 4 minus 1 by 2 into 4 sin a by 2 sin b by 2 sin c by 2 okay now sin b by 2 sin c by 2 what is next step we can look at further okay now right yes now 1 by r is as it is 1 by small r అండ్ బ్రాకెట్లో 3 by 2 మైనస్ 1 by 2ని 2 by 2 రాయొచ్చు కదా 3 మైనస్ 1 ఇంటూ 2 2 by 2 మైనస్ 1 by 2 ఇంటూ ఇక్కడ 4 sin a by 2 sin b by 2 sin c by 2 ఒక ఆర్ క్యాపిటల్ ఆర్తో డివైడ్ చేసి మల్టిప్లై చేయండి అంటే 4 క్యాపిటల్ ఆర్ sin a by 2 sin b by 2 sin c ఈ టర్మ్ను మాత్రమే క్యాపిటల్ ఆర్తో డివైడ్ చేసి మల్టిప్లై చేయండి ఎందుకు చేయాలనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇప్పుడు చేస్తాను నేను divide and multiply by r capital R ఓకేనా సో ఎందుకు ఇలా చేశానంటే మన దగ్గర స్మాల్ ఆర్
small r is equals to 4r 4 capital R sin a by 2 sin b by 2 sin c by 2 మన దగ్గర ఉంది. స్మాల్ ఆర్ ఫార్ములాలోకి రావడం కోసం మనకి మిస్ అయిన క్యాపిటల్ ఆర్ని అడ్జస్ట్ చేసాం సైన్ సి బై 2. ఎందుకంటే మనకి ప్రూవ్ చేయవలసిన దాంట్లో మీకు అక్కడ సైన్ లేదు, ఐ మీన్ సైన్ యాంగిల్స్ లేవు, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్లోనే ఉన్నాయి కాబట్టి స్మాల్ ఆర్ అనేది 4r sin a by 2 sin b by 2 sin c by 2 రావాలి. ఎక్కడ క్యాపిటల్ ఆర్ మిస్ అయింది కాబట్టి ఆర్తో డివైడ్ చేసి మల్టిప్లై చేసుకున్నాము. నా వాట్ ఈజ్ నెక్స్ట్ 1 by r 1 by small r 2 by 2 అంటే 1 minus 1 by 2 ఇంటూ ఇప్పుడే రాసాను కదా అక్కడ న్యూమరేటర్ 4r sin a by 2 sin b by 2 sin c by 2 అంటే స్మాల్ ఆర్ అవుతుంది. స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు టూ టర్మ్స్ బ్రాకెట్లో ఉన్నవి 1 by r ఇంటూ అవుతాయి కదా. వాట్ ఈజ్ ఫస్ట్ టర్మ్ 1 by r ఇంటూ 1 మైనస్ 1 by r ఇంటూ r by 2 capital R. ఓకేనా. సో వాట్ హ్యాపెండ్ హియర్ capital R small r cancel అయిపోతుంది. therefore this is equals to 1 by r minus 1 by 2 capital R. మనం ప్రూవ్ చేయవలసింది అదే. this is clearly RHS. ఓకేనా. we had to prove that sigma అంటే sigma అంటే అదేం తీసుకున్నాము r1 by bc plus r2 by ca plus r3 by ab is equal 1 by small r minus 1 by 2 capital R. అది ప్రూవ్ చేసేసాం, హ్యాండ్స్ ప్రూవ్. ఓకేనా. ఇది కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలి, ఫార్ములాస్ అప్లికేషన్ ఎక్కువ ఉంటాయి. కాన్సన్ట్రేషన్ పెడితే ఈజీనే, ఈజీ మెథడ్ చెప్పాను నేను, అది మీరు చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఇచ్చారనుకోండి, ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మీకు కాంప్లికేట్ అంతా చాయిస్ మీరు వదిలేయచ్చు. ఇన్ కేస్ ఆఫ్ చాయిస్ ఉన్న క్వశ్చన్స్ మీరు చేయగలిగితే ఓకే. వేరే ఆల్టర్నేట్ లేనప్పుడు ఇలాంటివి వాళ్ళ ఎగ్జామినేషన్ ఇస్తే తప్పదు చేయడం. అందుకని ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి. ఓకేనా. రైట్. Look at this question. Show that 1 by r square plus 1 by r1 square plus 1 by r2 square plus 1 by r3 square is equals to a square plus b square plus c square by 4 delta. దీనికోసం ఆల్రెడీ సొల్యూషన్లో నేను ఫార్ములాస్ రెడీగా పెట్టాను. r1 r2 r3 డెల్టా ఎస్లో ఫార్ములాస్ అవి మైండ్లోకి పెట్టుకోండి. అంటే r అంటే డెల్టా బై ఎస్, r1 అంటే డెల్టా బై ఎస్ మైనస్ ఏ, r2 అంటే డెల్టా బై ఎస్ మైనస్ బి, r3 అంటే డెల్టా బై ఎస్ మైనస్ సి మన దగ్గర ఉంది. ఇప్పుడు ఎల్హెచ్ఎస్లో మనకు కావాల్సింది ముందు రిజల్ట్ తీసుకోండి. ఈ క్వశ్చన్ 7 మార్క్స్ కానీ ఇవ్వచ్చు, 4 మార్క్స్ కానీ ఇవ్వచ్చు. ఒకసారి 7 మార్క్స్ ఇచ్చాడు, ఒకసారి 4 మార్క్స్ ఇచ్చాడు. అందుకని ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. ఎల్హెచ్ఎస్ ఈజ్ వాట్ 1 by r square plus 1 by r1 square plus 1 by r2 square plus 1 by r3 square. ఓకే. 1 by r అంటే s by delta, r అంటే delta by s, 1 by r అంటే s by delta whole square plus substitute these formulas, and 1 by r1 అంటే delta by s minus a becomes s minus a by delta whole square, then 1 by r2 square delta s minus b by delta whole square, and 1 by r3 square s minus c by delta whole square. Right. Next first term s square by delta square, second term s minus a whole square by delta square. Like that we can expand all these terms. Then s minus b whole square by delta square plus s minus c whole square by delta square. Okay, among all these what is the common denominator? S 1 by delta square is taken out for our convenience, taken outside. What is left over? First term s square, second term s minus a whole square, third term s minus b whole square, fourth term s minus c whole square. ఇప్పుడు a minus b whole square ఫార్ములాలో నెక్స్ట్ 3 టర్మ్స్ని ఎక్స్పెండ్ చేయండి. 1 by delta square as it is. ఓకేనా. and s square is as it is. S minus a whole square according to the a minus b whole square formula, s square minus 2as plus a square. Same way s minus b whole square plus s square minus 2bs plus b square. Now s minus c whole square s square minus 2cs plus c square. ఇది ఎక్స్పాన్షన్ చేసుకున్నాం. తర్వాత ఏంటనేది నెక్స్ట్ చూద్దాం. So now look at the next step. 1 by delta square as it is. తర్వాత s square ఎన్నున్నాయేమో s square plus s square plus s square 4s square are there. We can take it as 4s square and minus 2as
మైనస్ 2bs మైనస్ 2cs నుంచి మైనస్ 2s కామన్ తీసుకోండి. మైనస్ 2x కామన్ తీసుకుంటే a ప్లస్ b ప్లస్ c ఉంటుంది అంతేనా. ఇంకా దెన్ కాన్స్టెంట్స్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఆర్ దెన్ అంటే ఏబీసీ సైడ్ స్క్వేర్స్ ఏబీసీ కాన్స్టెంట్స్ ఇన్ ద సెన్స్ అదర్ దాన్ ఎస్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఉన్నాయి. మనకు తెలుసు వాట్ ఈజ్ ఏ ప్లస్ బీ ప్లస్ సి. ఏ ప్లస్ బీ ప్లస్ సి అంటే 2s. 2s అంటే ఏ ప్లస్ బీ ప్లస్ సి కాబట్టి ఇక్కడ ఏ ప్లస్ బీ ప్లస్ సి ప్లస్లో 2s పెట్టేసేయండి. ఓకే దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై డెల్టా స్క్వేర్ 1 బై డెల్టా స్క్వేర్ ఆఫ్ 4s స్క్వేర్ minus 2s into 4 2s. Remaining terms as it is a square plus b square plus c square, right? Next step 1 by delta square here 2s 4s square 2s minus 2s and 4s square with minus plus a square plus b square plus c square as it is. What happened next? Yes, 4s square cancelled. Numerator becomes a square plus b square plus c square. Denominator is delta square. That's it. This is only how to prove it. Okay, delta square. This is only RHS. Okay na? LHS is equal RHS hence proved. Ante. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. 4 మార్క్స్ ఇచ్చినా చేయగలుగుతారు, 7 మార్క్స్ ఇచ్చినా చేయగలుగుతారు. సింపుల్ క్వశ్చన్. యూ హ్యావ్ టు యూజ్ డెల్టా R1 R2 R3 R4 in terms of R1 R2 R3 in terms of delta and S formulas. That's enough. Is it clear? So these are the various questions what I did in today's session are most expected 7 mark questions from this topic properties of triangles. I hope so you followed well. If you make sure enjoy this video, please like, share and subscribe. I conclude this video here. I will come with another topic in new video. Till then have a great time. Take care. Bye bye.